ఇండియన్ సినిమా యందు టాలీవుడ్ మెండు స్టార్స్ అందరికీ కామన్ ఫ్యాన్స్ ఉండు. ఫ్యాన్స్ అందు పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరయ్యా. సినిమా ఫ్లాప్ అయినా బాక్స్ ఆఫీస్ టాప్ లేపునయ్యా. హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అమృత్ రివ్యూ సినిమా ఛానల్. ఈరోజు పిఎస్పీకే హరిహర వీరమల్లు ట్రైలర్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. హరిహర వీరమల్లు 2020 ఎండింగ్లో స్టార్ట్ అయి కరోనా, పాలిటిక్స్, విఎఫ్ఎక్స్ ఎట్సెట్రా కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చే 24వ తేదీన మన ముందుకు రాబోతుంది. సాధారణంగా వాయిదాలు ఎవరికైనా కీడే చేస్తాయి. కానీ పవనిజం ఫ్యాన్స్ కారణంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా చిన్న టీజర్ లేదా ట్రైలర్తో అన్నింటికీ చెక్ పెట్టేయగలరు. ఎనీవే, వాయిదాల కారణంగా డైరెక్టర్లు కూడా డబుల్ అయ్యారు. క్రిష్ స్క్వేర్ దాదాపుగా పాటలన్నీ వచ్చేశాయి. కీరవాణి రాగాలు మ్యాక్సిమం నచ్చేశాయి. పీకే స్వయంగా పాడిన పాట అదనపు ఆకర్షణగా నిలిచింది. ఇక స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేశారు. 17వ శతాబ్దం మొఘలు సామ్రాజ్యంలో ఔరంగజేబ్ హయాంలోని రాబిన్ హుడ్ లాంటి ఓ వీరుడి కథ ఆధారంగా తీశారు. బలహీనులతో వెట్టి చాకిరీ చేయిస్తూ, భయపెడుతూ, హింసిస్తూ బలవంతులు దౌర్జన్యంగా దోచుకుంటుంటే ఆ ధనవంతులను దోచుకొని తిరిగి పేదవారికి పంచే అజేయ వీరుడిగా పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయాయి. పార్ట్ 1లో స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అంటూ ఆయుధంతో భయపెట్టే వాళ్ళు పడిపోయినట్లు, ధైర్యంతో ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు గెలిచినట్లు క్యాప్షన్లు వేశారు. వినాలి, వీరమల్లు చెబితే వినాలి అనే డైలాగు ఊతపదంగా క్లిక్ అవ్వనుంది. వినకపోతే వీపు డీజే మోత మోగేలా హింసాత్మక సంఘటనలు కనబడుతున్నాయి. హీరోతో సమానంగా ట్రావెల్ చేసే గ్రాఫిక్ గద్ద నీడకు కూడా విలన్లు భయపడే ఛాన్స్ ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే సాధారణ ప్రేక్షకులు కూడా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. చివరగా నాకు కనపడే మైనస్ పాయింట్ ఏంటంటే, ఇలాంటి పీరియాడిక్ హిస్టారికల్ సినిమాలో 5-6 పాటలు ఉండడం మంచిది కాదనిపిస్తుంది. మొత్తం మీద మళ్ళీ వాయిదా పడకూడదని కోరుకుంటూ 24వ తేదీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.